జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ జీవిత ఆశయము అనేది నెరవేరే సమయం ఇది. ఇంతవరకు చూడని గెలుపు నీ సొంతము అనేది అవుతుంది అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. మనకి అమ్మవారు అందించే సందేశాలన్నీ కూడా మన జీవితంలో జరిగే వాటికి ముందుగా మనకి అందించే సంకేతాలండి. అయితే చాలామందికి అడుగుతూ ఉంటాము, అమ్మ మా కోరికలు నెరవేరుతాయా, మాకు మాత్రమే ఎందుకు అవటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామందికి ఇదే క్వశ్చన్, ఇదే మనం చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాము, కానీ మా ప్రయత్నాలు అనేవి అవ్వటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి యొక్క సందేహం అంది. అయితే అమ్మవారు ఏమంటున్నారంటే, ఒక చిన్న కథ రూపంలో మనకు ఒక మంచి సందేశాన్ని అందివ్వబోతున్నారు. నువ్వు జీవితంలో కోరుకునేది, నువ్వు ఆశించే అతిశయాలు అనేవి తప్పకుండా జరుగుతాయి, ఆశయాలు జరుగుతాయి, నెరవేరుతాయని అమ్మవారు అయితే ఒక చిన్న కథ రూపంలో మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. ఒక ఊర్లో ఒక తల్లి తండ్రి ఒక బాబు ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడండి. ఆ చిన్నతనం నుంచే అతనికి పరోపకారము అనే లక్షణము ఉండేది. ఒకసారి వాళ్ళు ఊర్లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఏదో తగిలి పడిపోయి రక్తం కారుతూ ఉంటే ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళరు. కానీ ఈ అబ్బాయి, నాన్న అక్కడ ఎవరో పడిపోయారు, వాళ్ళకి సహాయం చేయాలి రా అంటే, లేదు బాబు, మన స్కూల్ టైం అవుతుంది కదా, వెళ్ళాలి అంటే, స్కూల్కి వెళ్ళవచ్చు నాన్న, కానీ అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళ నాన్నని అటు తీసుకెళ్ళి అతనికి తగిలిన గాయానికి కట్టించి హాస్పిటల్కి పంపించి అప్పుడు స్కూల్కి వెళ్తాడండి. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా నలుగురికి సహాయం చేసే పనులు చేయటము అనేది ఒక అలవాటుగా తనకు ఉండేది. ఈ రోజుల్లో, ఈ కలియుగంలో ఎవరికి కూడా అంతటి సహృదయము అనేది ఉండకుండా పోతుంది. కానీ ఆ అబ్బాయి అలాగే పెరుగుతూ వస్తాడు, మంచి అలవాట్లు నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సహాయం చేసే గుణము అనేది కలిగి ఉంటాడు. అలాగే మంచిగా చదువుకొని ఉద్యోగము అనేది సంపాదించుకుంటాడు. ఆ మంచి ఉద్యోగంతో తనకు వచ్చిన డబ్బులతోని తనకి చేతనైనంత సహాయము అనేది అందరికీ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను ఎదుటివారికి సహాయం చేయాలి అంటే ఈ ఉద్యోగం కన్నా కూడా నాకు ఇంకొక మంచి ఉద్యోగము, అంటే ప్రస్తుతం నేను సంపాదించుకునేది నాకు సరిపోతుంది, అలాగే చిన్న సహాయాలు నేను చేయగలుగుతున్నాను, ఇది కాదు నాన్న, నాకు ఇంకా పెద్ద ఉద్యోగము, మంచి ఉద్యోగము ఉంటే, ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చే జాబ్ అనేది ఉంటే నేను ఇంకాస్త మందికి నేను సహాయము అనేది చేయగలుగుతాను అనేది అమ్మవారు అని అతను వాళ్ళ నాన్నతో అంటాడండి. అలాగే అతను కోరుకున్నట్లుగానే దైవము తనకి కోరిక ఫలింపజేసి ఎక్కడో వేరే దేశంలో మంచి జాబ్ అనేది తనకి వస్తుంది. అంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే జాబ్ అనేది తనకి రావటము అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారికి చెప్పి అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు మళ్ళీ ఇండియాకి పంపించి వాళ్ళ నాన్నగారి చేతి ద్వారా రకరకాల సహాయాలు అనేవి చేస్తూ అతని యొక్క జీవిత ఆశయము అనేది నెరవేరేలాగా అతను కష్టపడి తన ఉద్యోగంతో పాటు అందరికీ వచ్చిన దాంతో తనకి చాలు అనుకోకుండా ఇంకా మంచి ఉద్యోగము చూసుకొని ఆ వచ్చిన వాటితో నలుగురికి కూడా సహాయం చేసే తత్వము అనేది అతనికి అలవాటైందండి. అంటే మనకు ఉన్నదాంతో సంతృప్తి చెంది ఇంకొద్దిగా కావాలి, అది పరులకు కూడా ఉపయోగపడాలి అనేది అతని యొక్క ఆశయం అండి.
ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుటివారికి మంచి చేసే ఆశయం కూడా కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా మంచి అనేది జరగబోతుంది అని ముందుగానే వారాహి అమ్మవారు మనకి తెలియజేస్తున్నారండి. వెంట నువ్వు కూడా నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండి నువ్వు ఆశించే మంచి శుభగడియల కోసం ఎదురు చూస్తున్న సమయము అనేది నీకు వచ్చింది. నీకు కూడా మంచి జాబ్ కానీ నువ్వు ప్రయత్నించే దాంట్లో మంచి వ్యాపారమైనా సరే ఏదైనా సరే సక్సెస్ అనేది సాధించే విధంగా నీ యొక్క మంచి సమయము అనేది ఆసన్నమైంది అని అమ్మవారు చెప్పగానే అందరికీ కూడా చెప్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము.